చేరుకున్నట్టు తెలుస్తోంది. గుజరాత్ ముఖ్యమంత్రి అక్కడికి చేరుకున్నారు. సో విమాన ప్రమాదానికి సంబంధించి ప్రమాదానికి ముందు విజయ్ రూపాణి గుజరాత్ మాజీ సీఎం ఉన్న ఇమేజ్ మనం చూస్తూ ఉన్నాము. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి 2 సార్లు గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశారు. బోయింగ్లోని బిజినెస్ క్లాస్లో ప్రమాదానికి ముందు విజయ్ రూపాణి ఇమేజ్ ఏబిఎన్లో ఎక్స్క్లూజివ్ చూస్తూ ఉన్నాం మనం. తన కుమార్తె దగ్గరకు ప్రయాణం అయ్యారు. బయలుదేరిన 5 నిమిషాలకే ఇంతటి ఘోర ప్రమాదం జరిగిపోయింది. దాదాపు విమానంలో 232 మంది ప్రయాణికులు, క్రూతో కలిపి మొత్తం 242 మంది ఉన్నారు. 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిష్ పౌరులు, 1 కెనడియన్, 7 పోర్చుగల్ వాసులు కూడా ఉన్నారు. ఫోటో కూడా చూస్తున్నాం మనం. మాజీ గుజరాత్ సీఎం విజయ్ రూపాణికి సంబంధించిన, గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాణికి సంబంధించిన విజువల్. అలాగే విమానం కూలిపోయింది అక్కడ మెడికల్ హాస్టల్ మీద. ఆ హాస్టల్లో ఉన్న బీజే మెడికల్ కాలేజ్కి సంబంధించిన హాస్టల్, అది గవర్నమెంట్ హాస్టల్ అని చెప్తున్నారు. అందులో 35 మందికి పైగా మెడికోలు చనిపోయినట్టు తెలుస్తోంది. మిగతా వాళ్ళని హుటాహుటిన హాస్పిటల్కి తీసుకెళ్లారు. దాదాపుగా 20 నుంచి 25 మంది క్షతగాత్రులు, వారి పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్టు తెలుస్తోంది. సో విజయ్ రూపాణితో పాటుగా ఆ విమానంలో సిబ్బందితో కలిపి 242 మంది ఉన్నారు. అంటే చాలా క్లియర్గా ఇందులో ఒక టెక్నికల్ లోపాలంటే సాంకేతిక లోపం. ఆ విమానం ఎలా పైకి లేవలేకపోయింది, థ్రస్ట్ అంటారంటే కావలసిన పవర్ తీసుకోలేకపోయింది. హైడ్రాలిక్ ఇంజిన్ ఫెయిల్యూర్గా కొంతమంది నిపుణులు చెప్తూ ఉన్నారు. పూర్తిగా అఫీషియల్గా కన్ఫర్మేషన్ అవ్వాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. తీసుకోలేక ఏటీసీకి సమాచారం అందించి మేడే కాల్ఫర్ చేసిన తర్వాత ఏటీసీ తిరిగి రెస్పాండ్ అయ్యే లోపే, అంటే దాదాపు కొన్ని సెకండ్ల వ్యవధిలోనే విమానం కూలిపోయింది. కూలిపోవడంతోనే ఒక అగ్నిగోళం, ఒక ఫైర్ బాల్, పెద్ద ఫైర్ బాల్ చూసినట్టు అంత అగ్నిగోళంలాగా మంటలు చెలరేగడము. ఏం జరుగుతోందో అర్థమయ్యేలోపు ఆ స్థానికులకి ఒక పెద్ద ప్రమాదం జరిగిపోయింది. భారతీయ విమానయాన చరిత్రలోనే కాదు, ప్రపంచ విమానయాన చరిత్రలోనే ఇది జరిగిన ప్రమాదాల్లో ఇదొక అతిపెద్ద ప్రమాదం. ముఖ్యంగా ఎయిర్ ఇండియాకి సంబంధించి 2020లో కరోనా సమయంలో అప్పుడు కొంతమందిని తరలిస్తోన్న విమానం కూలిపోవడం, అందులో 21 మంది చనిపోవడం తెలుసు. ఆ తర్వాత ఇదే ఘటన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదాలకు సంబంధించి. ఈ బోయింగ్ విమానాలకు సంబంధించి కొంత వివాదాలు ఉన్నాయి. ఇందాక కూడా నేను మీకు చెప్పాను, కొన్ని యాక్సిడెంట్స్ జరిగాయి. ఆ తర్వాత దాని మీద కమిషన్లు, ఎంక్వైరీలు, ఆ బోయింగ్ దానికి సమాధానం చెప్పడం, ఇవన్నీ కూడా చూసాం. కానీ ఒక ప్రెస్టీజియస్ ఏవియేషన్ కంపెనీ, అది కమర్షియల్ ఫ్లైట్స్ తయారు చేసే కంపెనీ బోయింగ్, అతిపెద్ద విమానాలు ఉంటాయి. ఇప్పుడు ఈ విమానం కూడా 300 మంది ప్రయాణం చేసే సౌకర్యం ఉన్న విమానం. అయితే అందరూ కలిపి 242 మంది ఉన్నట్టుగా తెలుస్తోంది. మొత్తం ప్రయాణికులు అంటే సిబ్బంది కలిపి మొత్తం 242 మంది ఉన్నారు. 230 మంది ప్రయాణికులు. అందులో 169 మంది భారతీయులు, బ్రిటిష్ పౌరులు ఉన్నారు. బ్రిటిష్ ఎంబసీ, బ్రిటిష్ హై కమిషన్ కూడా స్పందించింది. అందరూ షాక్కు గురైన యాక్సిడెంట్ ఇది. ఇవాళ లంచ్ బ్రేక్ టైంలో అందరూ భోజన విరామ సమయం 1:39 ఫ్లైట్ బయలుదేరింది. రోజు 3000 నుంచి 4000 కమర్షియల్ ఫ్లైట్స్ టేకాఫ్ అవుతాయి, ల్యాండ్ అవుతాయి వేరియస్ ఎయిర్పోర్ట్స్ అక్రాస్ ది కంట్రీ. కానీ ఈ ఇంత ఘటన జరుగుతుందని ఎవరు అనుకుంటారు? సరే, ప్రమాదం జరిగింది అంటే చాలా ఎత్తు నుంచి కొన్ని ప్రమాదాలు జరిగితే వాటిని ఖచ్చితంగా ఆశించలేము ఇందులో ఎవరన్నా బతుకుతారా అని. కానీ అప్పుడే బయలుదేరింది. దశలవారీగా తీసుకునే హైట్స్లో 625 సిగ్నల్ లాస్ అయింది. వెంటనే ఏటీసీకి మాట్లాడారు. ఏటీసీ తిరిగి రెస్పాండ్ అయ్యేలోపు ఇంకొక 200 ఫీట్ తీసుకుంది. దాదాపు 825 అడుగులు ఎత్తు నుంచి కూలిపోయిన పరిస్థితి. పడిపోవడం, వెంటనే మంటల్లో చిక్కుకోవడం. ఆ తర్వాత అదిగో రెస్క్యూ ఆపరేషన్ సంబంధించిన విజువల్స్ చూస్తున్నాం. అంటే విమాన ప్రమాదం జరిగిన చోట అవైతే, ఆ తర్వాత హాస్టల్ మీద పడిపోయిన తర్వాత అంటే